వారు ఆ ఇంటిలో అడుగుపెట్టిన కారణం బట్టి చెడు వాసన పోయి ఇప్పుడు ఏమవుతుందంటే సువాసన. ఈ సువాసన దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధ జీవితము. హల్లెలూయా, అందరూ చెప్పాలి, ఏ జీవితము? పరిశుద్ధ జీవితము. అంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని మన హృదయంలోనికి ఆహ్వానిస్తారో, వారు ఎంత ఘోరమైన పాపి అయినా, వారు ఎంత ఘోరమైన దోషి అయినా, వారు ఎంత ఘోరమైన శాపాలతో ఉన్న యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే మన హృదయంలోనికి వస్తారో, మన హృదయంలో ఉండే పాపం, మన హృదయంలో ఉండే చెడు, మన హృదయంలో ఉండే వ్యసనాలు, మన హృదయంలో ఉండే ప్రతిదీ కూడా పోయి ఏమొస్తుందంటే పరిశుద్ధ జీవితం మనకు కలుగుతుంది. హల్లెలూయా. అందుకే షోలమెతే అంటుంది, ఓ యేసు ప్రభువా, నీవు ఎలాంటి వాడవంటే నువ్వు పూసుకున్న పరిమళ తైలము సువాసన